హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీ వ్లాగ్స్. ఈరోజు నేను మినప వడియాలతో టమాటా వంకాయ బెసారు చూపిస్తున్నాను. దానికన్నా ముందు పాలకూరతో ఫ్రై చేస్తున్నాను అన్నమాట. అది కూడా చూసేయండి. ముందుగా నేను కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. అందులో తాలింపుగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత పాలకూర కడిగి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసేసుకుంటున్నాను. సింపుల్గా అయిపోయే పాలకూర ఫ్రై చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తోటకూర ఫ్రై కన్నా పాలక్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటూ కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత బెసారు చేస్తున్నాను. వంకాయలు, టమాటా ముక్కలు, ఇంకా ఇవి గ్రైండింగ్కి అన్నమాట. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంకా దాంతోపాటు నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. అంటే ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడైతే పాలకూర ఫ్రై అవుతుంది ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఇది వాటర్తోనైనా తినచ్చు, లేకపోతే వాటర్ అంతా ఫ్రై అయిపోయినంత వరకు ఫ్రై చేసుకుని అప్పుడు కూడా తినచ్చు. ఇంకా ఇప్పుడు బెసారు తయారు చేసుకుందాం. దీనికోసం నేను ముందుగా కళాయి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకోవాలి. దీనికి కూడా తాలింపుగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంకా తర్వాత కొద్దిగా కరివేపాకు కడిగి వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. ఇందులో కొంచెం వంకాయల్ని ఫ్రై చేస్తే అందులో పచ్చివాసన అంతా పోతుంది కాబట్టి నేను కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత టమాటా యాడ్ చేస్తాను. వంకాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి. ఆ తర్వాత ముందుగా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు అన్నీ కలిపిన పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేస్తే మనం అన్ని పచ్చి వేసాం కదా, అది పచ్చి స్మెల్ అంతా పోయి మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలన్నీ వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇది
ఇంకా వెనకైతే పాలకూర ఫ్రై అయితే అవుతూ ఉంది, లాస్ట్లో ఉందన్నమాట, అయిపోవచ్చు. టమాటాలన్నిటినీ కొంచెం మగ్గేలాగా మనం ఉడికించుకోవాలి. ఇంకా మూత పెట్టి బాగా ఉడికించేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఒక 5 ఉరుగులు, మామిడి ఉరుగులు ఉంటాయి కదా, అవి శుభ్రంగా కడిగేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది అసలైన టేస్ట్ అన్నమాట. అందులో ఉన్న పులుపు అంతా ఇందులోకి వెళ్తుంది, చాలా బాగుంటుంది. సో ఇలా బాగా ఇదైపోయిందండి, అంటే టమాటా అంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు బాగా కలిపేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పలుచగా అయిపోతుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇది బాగా మరిగేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే లోపల ముక్కలు అన్నీ కరెక్ట్గా ఉడుకుతాయి. ఇంకా నేను మొన్న వీడియోలో చూపించాను కదా మినప వడియాలు పెట్టాననేసి, అవి 2 రోజులకి ఇంత బాగా అయిపోయాయి అన్నమాట, డ్రైగా అయిపోయాయి. సో ఇవి లాస్ట్లో ఈ టమాటా బెసార్లో వేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఒక్కసారి పెడితే ఇన్ని చాలా ఎక్కువ వచ్చాయి. సో అన్నీ వేసేసుకున్నాను జార్లోకి. ఇంకా మిగిలినవి నేను ఈ టమాటా బెసర్లో కలుపుతున్నాను అన్నమాట. సో ఇవి నేను టమాటా బెసర్లో వేస్తున్నాను. ఏంటంటే చాలా ఫాస్ట్గా అవి ఉడికిపోతాయి, లాస్ట్ మూమెంట్లోనే వేయాలి, లేకపోతే చెదిరిపోతాయి. సో లాస్ట్లోనే యాడ్ చేయండి. ఇది వేసినా కూడా ఈ టమాటా బెసర్ అనేది కొంచెం థిక్నెస్ పెరుగుతుంది. సో అదండి ఈరోజు లంచ్ రెసిపీస్. టమాటా వంకాయతో బెసారు, ఇంకా పాలకూర ఫ్రై, ఇంకా మజ్జిగ, ఇంకా నిన్న ఉన్న కందిపప్పు బెసారు మంచి కాంబినేషన్, ఇంకా వడియాలు. ఇంకా మేము ఆ రోజు ఈవినింగ్ వచ్చి ఇలా బయటకు వచ్చాము. ఫ్లెమింగో డ్రైవ్-ఇన్ అని ఒకటి ఉంది గండిమైసం దగ్గర, అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ టైం వెళ్ళాము, చాలా బాగా అనిపించింది. అక్కడ ఇలా ఉందన్నమాట. నేను కొంచెంగా అవన్నీ షేర్ చేస్తున్నాను మీతో. అయితే టేస్ట్ కూడా బాగుంది. సో అదండి ఈరోజు వీడియో. ఎంతో టేస్టీగా ఉండే మినప వడియాలతో టమాటా వేశారు, చాలా బాగుంటుంది పుల్లగా. సో ఈ సమ్మర్స్లో మంచి రెసిపీ అని అనుకుంటున్నాను. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బాయ్.